హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే నేనైతే గీ మాయిశ్చరైజర్ క్రీమ్ అయితే చేస్తున్నాను. ఇది ఒకప్పుడు బాగా ట్రెండింగ్ అయింది కదా. అయితే ఇప్పుడు వింటర్ సీజన్ వచ్చేసింది, చర్మం పొడిబారుతూ ఉంటుంది, అలాగే స్కిన్ కొంచెం పగుళ్ళు ఇవన్నీ వచ్చేస్తూ ఉంటాయి. అందుకే ఇంట్లో ఉండే హోమ్ మేడ్ నెయ్యితోని ఒక ప్లేట్ తీసేసుకొని ఒక స్పూన్ నెయ్యి వేసేసుకొని ఒక గ్లాస్తో తిప్పుతూ ఉండాలి. ఇందులో మధ్య మధ్యలో కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకుంటూ తిప్పుతూ ఉండాలి. ఇక్కడ 100 టైమ్స్ అయితే తిప్పుకోవాలని లెక్కేం లేదండి, మన ఇష్టం. కాకపోతే నెయ్యి కలర్ పూర్తిగా చేంజ్ అయిపోయి వైట్ కలర్లోకి వచ్చేయాలన్నమాట. నేనైతే లెక్క ప్రకారమే తిప్పాలి అనేది చెప్పడం లేదు. ఫుల్గా ఈ నెయ్యి కలర్ పూర్తిగా చేంజ్ అయిపోయి వైట్ కలర్లోకి వచ్చేసి క్రీమీ టెక్స్చర్ వచ్చేస్తే మనకి మాయిశ్చరైజర్ క్రీమ్ అయితే రెడీ అయిపోతుంది. ఇది ఇప్పుడు ఒకసారి ట్రెండింగ్లోకి రాగానే చాలామంది ట్రై చేశారు, అలాగే రివ్యూస్ కూడా బాగున్నాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అయితే చాలా వరకు వీడియోస్ చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. కానీ ఈ పద్ధతి ఎప్పటి నుంచో ఉన్నదే. ఎందుకంటే ఈ పద్ధతిలో మన అమ్మమ్మ, మన తాతమ్మలు వాళ్ళు చాలా వరకు ఈ పద్ధతితోనే ఇలా క్రీమ్స్ అనేవి రెడీ చేసేసుకొని వాళ్ళు యూస్ చేసేవాళ్ళు. ఇప్పుడైతే మాయిశ్చరైజర్ క్రీమ్స్ అని అవని ఇవన్నీ చాలా వరకు మార్కెట్లోకి వచ్చేసాయి. కానీ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని ఊరికే అంటారు కదా. చూడండి, మళ్ళీ మన పాతకాల పద్ధతిలోకి వెళ్తున్నాం. నేను ఇక్కడ అప్లై చేశాను, నిజంగా 100% ఇవ్వగలను. చాలా పర్ఫెక్ట్గా ఉంది. పగుళ్ళు అనేవి చాలా క్లియర్గా ఇది అవుతాయి. అలాగే ఒకసారి రాసుకుంటే సరిపోతుంది. అంటే మార్నింగ్ మనం రాసుకుని మళ్ళీ ఈవినింగ్ వరకు మళ్ళీ రాయాల్సిన అవసరమే లేదు. 10 సార్లు రాసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. పర్ఫెక్ట్గా అయితే ఉంది. మీకు వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.